హాయ్ నమస్తే వెల్కమ్ టు మరే మీడియా. నేను మీ కేవీఆర్. కొత్త సంవత్సరం వచ్చింది. పాత సంవత్సరానికి విషాదంగా వీడ్కోలు చెప్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఇదో విషయ సంస్కృతి. ఇంకా దీని గురించి మాట్లాడుకోవడం బాగోదులే కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత ఇక నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు ఇస్తామన్న హామీ అమల్లో భాగంగా ఇప్పటికే లిక్కర్ సిండికేట్ ఎట్లా తయారైందో చూసినాం కదా. ఊరూరుకో బెల్ట్ షాప్ని పెట్టి ఎట్లా దోచుకుంటున్నారో తెలిసిందే కదా. ఎంఆర్పి కంటే 50 రూపాయలు 60 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తూ తాగుబోతులను వాళ్ళ కుటుంబాలను రోడ్డున పడేసే కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్నటి నూతన సంవత్సరం అంటే December 31 రోజు తాగడానికి లైసెన్స్ వస్తుంది కదా. ఈ సందర్భంగా రాష్ట్రం మొత్తం కిక్కులో మునిగిపోయిందన్నమాట. కొత్త సంవత్సర వేడుకల్లో ఏరులై పారిన మద్యం సంపద సృష్టిస్తా అంటూ ఘనంగా చెప్పే సీఎం చంద్రబాబు తాను సృష్టిస్తున్న సంపద ఏమిటో కొత్త సంవత్సర వేడుకల పేరిట చూపించారు. రాష్ట్రంలో మందుబాబులతో 2 రోజుల పాటు ఫుల్గా తాగించారు. December 30-31 తేదీల్లో ఏకంగా 331 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి లిక్కర్ సిండికేట్ దుకాణాలకు తరలిపోయి మందుబాబులకు చేరింది. తద్వారా టీడీపీ మద్యం మాఫియాకు చంద్రబాబు భారీ లాభాలు తెచ్చిపెట్టారు. ఎందుకంటే ఎంఆర్పీలు అధికంగా రేట్లు పెంచి అమ్ముకోమని చెప్పింది కదా. ఆ డబ్బులన్నీ కూడా మన కూటమి నేతలకే. చంద్రబాబు కూటమి ప్రభుత్వ మార్కు సంపద సృష్టికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ముందుగానే తరలించిన మద్యం కొత్త సంవత్సర వేడుకల పేరిట భారీగా విక్రయించడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ముందుగానే డిస్టిలరీల నుంచి భారీగా మద్యాన్ని రాష్ట్రంలోని 26 డిపోలకు, అక్కడి నుంచి రాష్ట్రంలోని 3396 ప్రైవేట్ మద్యం దుకాణాలకు తరలించారు. కొత్త సంవత్సర వేడుకలు మొదలవడానికి ఒక రోజు ముందంటే December 30న ఏకంగా 219 కోట్లు ఆ నిల్వలు సరిపోవని భావించి December 31న మరో 112 కోట్ల విలువైన మద్యాన్ని దుకాణాలకు తరలించింది. తద్వారా 2 రోజుల్లోనే 331 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించింది. టీడీపీ మద్యం సిండికేట్కు డబ్బు. కొత్త సంవత్సరం వేడుకల పేరిట రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్కు డబ్బుల పంట పండింది. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా సహకరించడంతో అడ్డు అదుపు లేకుండా మద్యం విక్రయాలు సాగించింది. ప్రభుత్వ ఉద్దేశం గుర్తించిన అధికారులు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మద్యం విక్రయిస్తున్నా పట్టించుకోలేదు. దాంతో టీడీపీ లిక్కర్ సిండికేట్ ఏకపక్షంగా గుప్పిట పట్టిన 3396 ప్రైవేటు మద్యం దుకాణాలతో పాటు ఒక్కో షాపు పరిధిలో దాదాపు 10 బెల్ట్ దుకాణాలు యథేచ్ఛగా మద్యం విక్రయించింది. అధికారికంగా 331 కోట్ల అయినా ఒక్కో బాటిల్పై ఎంఆర్పి కంటే 10 నుంచి 25 రూపాయల వరకు అధికంగా విక్రయించిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తూ ఉండిపోయింది. చోద్యం చూసేది అధికారులకు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు, స్థానిక ప్రజాప్రతినిధులకు అందరికీ ఆ పెంచిన అంటే ఎంఆర్పి మీద పెంచిన డబ్బుల్లో ప్రతి ఒక్కరికి ఎంతెంత వాటా పోవాలన్నది మొన్న ఈ 31కు ముందే ఒక వారం రోజుల ముందు కాగితాలు రాసుకున్నారంట. ఇంత బాజాప్తా ప్రభుత్వం దోచుకోవడానికి గేట్లు ఎత్తినప్పుడు ఇక ఊరుకుంటారా? సో అమ్మేటోళ్ళకేమో కిక్కు, తాగేటోళ్ళకేమో చిప్ప. ఇది జరుగుతున్న తతంగం. ఇంతకు మించి ఈ ప్రభుత్వం నుంచి ఆశించడానికి ఏం లేదు, అనుభవించడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.